హలో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. అలాగే అతని 2 భార్యల గురించి మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుండి ఒక ఆమె టీవీస్లో మరియు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారితో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య. అసలు ఈమె ఎవరు, ఈమె ఏ దేశానికి చెందిన ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా లెజినోవా ఈ పేరు చెబితే అసలు ఎవరికీ తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య అన్నా లెజినోవా అంటే మాత్రం ప్రతి ఒక్కరికి వెంటనే తెలిసిపోతుంది. కొన్నిదెల కుటుంబంలో అందరితోనూ సన్నిహితంగా ఉంటూ 2 పిల్లలకు తల్లిగా, కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి భార్యగా, నిత్యం ఎలాంటి పండగ వచ్చినా అచ్చం తెలుగు అమ్మాయిల భారతీయ మహిళ మాదిరి కట్టు బొట్టుతో ఉంటూ హిందుత్వాన్ని గౌరవిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె ఒక క్రిస్టియన్ అయినా కానీ భర్త పవన్ కళ్యాణ్ గారి గురించి, హిందూ మతం గురించి అన్నీ తెలుసుకుని, అన్నీ నేర్చుకుని బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తూ ఒక హిందూ భార్య మాదిరిగా తన జీవితాన్ని గడిపేస్తూ చాలా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ అన్నా లెజినోవా చాలా మంచి మనిషి అనే పేరు పొందింది. అలా మంచి పేరు పొంది చాలాసార్లు న్యూస్లో నిలిచింది. అయితే ప్రస్తుతం ఈమె అంటే అన్నా లెజినోవా మళ్ళీ న్యూస్ ఛానల్స్లో చాలా వైరల్ అవుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి 21 సీట్లు గెలిచి విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారికి హిందూ సంప్రదాయంలో వెల్కమ్ పలుకుతూ చాలా వైరల్గా మారింది అన్నా లెజినోవా. అందుకే ఇప్పుడు అసలు ఈ అన్నా లెజినోవా అంటే ఎవరు, అసలు ఈమె గురించి ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నా లెజినోవా గారు 1980 ఆగస్టు 3న రష్యాలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్లో జన్మించారు. వీరిద్దరికి వయసులో 9 సంవత్సరాలు తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజినోవాతో వివాహం జరగకముందే 2 వివాహాలు జరిగాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు మొదటి వివాహం 1997 మే 17న వైజాగ్కి చెందిన నందిని గారితో జరిగింది. అలా జరిగిన కొంతకాలం తర్వాత మనస్పర్ధల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంతటితో ఆగకుండా 2009లో తనతో పాటు పలు సినిమాల్లో నటించిన రేణు దేశాయి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికి 2 పిల్లలు కూడా పుట్టారు. వారే అకీరా, ఆద్య. వీరు పుట్టిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయి గారిని కూడా వదిలేశారు. ఇంకా 3వ భార్య అయిన అన్నా లెజినోవా గారి గురించి చూస్తే, ఈ అన్నా లెజినోవా మొదటిసారి 2011లో విడుదలైన తీన్మార్ మూవీతో పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడింది. ఈ తీన్మార్ మూవీలోనే బాపు బొమ్మకి చెల్లివా అనే సాంగ్లో ఈమె పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేసింది. ఇంకా ఈ తీన్మార్ మూవీతో ఏర్పడిన ఈ పరిచయం కారణంగా వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ కారణంగానే వీరికి పెళ్లి కాకుండానే 2013లో వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక అమ్మాయి జన్మించింది. అలా కూతురు పుట్టిన 6 నెలలకు ఒక రిజిస్టర్ ఆఫీస్లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఆమె చాలా మూవీస్లో నటించినా కానీ పవన్ కళ్యాణ్ గారితో నటించిన తీన్మార్ మూవీతోనే ఈమె జీవితం మలుపు తిరిగింది. ఈమె రష్యాకి చెందిన ఆమె కారణంగా పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా సరే ఈ వివాహం కారణంగా ఆమె పూర్తి హిందువుగా మారిపోయి తన జీవిత విధానాన్ని, పద్ధతులను పూర్తిగా మార్చేసుకుంది. అయితే ఒక సమయంలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 వివాహాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: నిజానికి వాడు పెళ్ళే చేసుకోను అనేవాడు, కానీ చాలా కారణాల వలన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని. అయినా సరే ముందు 2 భార్యలు ఇండియన్స్ అయినా కానీ మాతో సరిగా కలిసేవారు కాదు. కానీ 3వ భార్య అయిన లెజినోవా మాత్రం అలా కాదు. ఆమె చాలా మంచిది, మా కుటుంబంతో చాలా బాగా కలిసిపోతుంది. అంతేకాకుండా 2వ భార్యకు పుట్టిన అకీరా, ఆద్యాలను కూడా సొంత పిల్లల మాదిరిగా చూస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. 2017 అక్టోబర్ 10న పవన్ కళ్యాణ్ గారికి మరియు అన్నా లెజినోవా గారికి మరొక అబ్బాయి జన్మించాడు. అలా జన్మించిన అబ్బాయికి మాక్ శంకర్ పౌనోవిచ్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు. దాని కారణంగా చిరంజీవి గారి పేరులో శంకర్ అనే పేరును కలుపుకొని నామకరణం చేసుకున్నారు. మొదటి పెళ్లి చేసుకున్న నందిని గారు మరియు రేణు గారితో విడాకులు అయినా సరే 3వ వివాహం చేసుకున్న అన్నా లెజినోవా గారితో మాత్రం ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉంటూ చాలా అన్యోన్యంగా వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు.
ముందు భార్యకు జన్మించిన అకీరా ఆదియాలను కూడా ఎలాంటి భేదభావం లేకుండా చూసుకుంటారు అన్నా లెజినోవా గారు. అన్నా లెజినోవా గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. దానికి తగ్గట్టుగానే ఆమె కూడా చాలా సింపుల్ గా ఉంటారు. ఒక పక్క మూవీస్, మరొక పక్క రాజకీయాల్లోనూ నిరంతరంగా ఖాళీ లేకుండా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుని తన పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుకుంటున్నారు అన్నా లెజినోవా గారు. అయితే అన్నా లెజినోవా గారు మరియు పవన్ కళ్యాణ్ గారికి జన్మించిన ఇద్దరు పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టి మరియు ఆ పిల్లలు చిన్న వయసులోనే బాప్టిస్టం ఇప్పించేశారు అన్నా లెజినోవా. హిందూ సంప్రదాయాలను గౌరవించినా సరే ఆమె ఒక క్రిస్టియన్ మాత్రమే అని తెలియజేస్తుంది అందరికీ. అన్నా లెజినోవా గారు పేద కుటుంబంలో పుట్టిన కారణంగా ఆమె చదువును అంతంత మాత్రమే పూర్తి చేసి మధ్యలోనే వదిలేశారు. కానీ ఆమెకి మోడలింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా చాలా అవకాశాలను చేజిక్కించుకుని ఆమె నిరూపించుకున్నారు. ఆ తరువాత నెమ్మదిగా సినిమా రంగంలోనికి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారి వద్దకు చేరుకున్నారు. ఆమె ఫారినర్ అన్న పేరే కానీ ఆమెకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉండవు. ఫారినర్ అంటే ఎంతో ఫ్యాషన్గా ఉంటారు అనుకుంటారు, కానీ ఈమె మాత్రం అలా కాకుండా కట్టు బొట్టు అన్ని కేవలం ఇండియన్ ఉమెన్ మాదిరిగానే వేసుకుంటుంది. మరియు చాలా మంచితనంతో ఈమె జీవితంలో చాలా మంచి పేరును పొందింది. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన కారణంగా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చేస్తూ నుదిటిన కుంకుమ పెట్టి ఆహ్వానించింది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన అమ్మగారికి నమస్కారం చేసే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వదిలిన చెప్పులను కూడా ఆమె చేతులతో పట్టుకుని ఉంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి మూడవ భార్యగా వచ్చిన ఒక రష్యన్ క్రిస్టియన్ మహిళ తన భర్త కోసం తన మతాన్ని నమ్ముతూనే హిందూ ధర్మాలను పాటిస్తూ నేడు భారత్లో ఉండే అమ్మాయిలు కూడా సిగ్గుపడే విధంగా కట్టు బొట్టులో కూడా హిందుత్వాన్ని చూపిస్తూ పిల్లలను సాకుతూ భర్తమిచ్చిన భార్యగా అందరి ప్రశంసలు పొందుతూ జీవితాన్ని గడుపుతుంది. ఈ విధంగానే చివరి వరకు వీరి జీవితాలు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.